నా పేరు జల్లారు రమేష్. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం అంటే ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి మండలం భద్రాద్రి జిల్లా అనిశెట్టిపల్లి గ్రామానికి చెందినవాడిని. నేను అనిశెట్టిపల్లిలో నుంచి నా చదువు పూర్తయిన తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదిగి జర్నలిస్ట్గా కూడా పనిచేసి రెండు చేస్తా ఇప్పుడు ప్రస్తుతం మిమిక్రీ ఆర్టిస్ట్గానే ఉన్నాను. ఇవాళ మన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో పోటీ చేయాలనే ఉద్దేశ్యం, సంకల్పంతో పట్టభద్రులందరికీ న్యాయం చేయాలనే ఒక ఆశయంతో మీ ముందుకు వచ్చాను. పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పట్టభద్రులందరూ కూడా నేను మంచివాడిని, నేను సేవ చేయగలను అనే నమ్మకం ఉంటే నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగానే రావడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది అడిగారు, మీకు అన్ని పార్టీలలో అందరూ తెలుసు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు అందరూ తెలుసు, వారి ద్వారా మీరు ఎందుకు ఈ సీట్ సంపాదించుకోలేకపోయారంటే నేను ఒకటే చెప్పాను, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి, అందరి వాడిని కాబట్టి, స్వతంత్రుడిగా ఉంటేనే నాకు అందరూ ఓట్లేసే అవకాశం ఉంది, అందరూ నన్ను ఆదరించే అవకాశం ఉంది. అదే నేను ఒక పార్టీతో వెళితే, ఒక పార్టీకి అంకితం అయితే రేపు పొద్దున అదే పార్టీకి నేను ఒక కట్టుబడే అవకాశం ఉండేది నాకు. ఎందుకంటే వేరే వాళ్ళతో నేను పనిచేసే వాళ్ళని మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా వచ్చాను. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవాళ గుర్తులు లేవు దేనికి. పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరికి గుర్తులు ఉండవు. ప్రథమ ప్రాధాన్యత, ద్వితీయ ప్రాధాన్యత, ఇంకా తర్వాత వాళ్ళు ఎవరికైనా ఓట్లు వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చి గుర్తులు వచ్చాయి, అంటే పార్టీలు వచ్చాయి. పార్టీలు వచ్చేసి ఆ పార్టీల కాలక్రమేణా మీరు ఈ పార్టీ నుంచి పోటీ చేస్తున్న, ఆ పార్టీ నుంచి అనేసి పార్టీ వచ్చినా కూడా గుర్తులు లేవు. స్వతంత్రమైనటువంటి ఎన్నికల్ని కూడా రాజకీయం చేశారు. ఆ రాజకీయం చేయడం వల్ల దీనికి ఎట్లొచ్చిందంటే రాజకీయ రంగం పెరుగుతుంది. కానీ నేను అసలైన స్వతంత్ర అభ్యర్థిగా పట్టభద్రుల నుంచి పోటీ చేస్తున్నాను. నాకు ఒక్కడికే అర్హత ఏంటంటే స్వతంత్రుడిగా, స్వతంత్ర ఎన్నికలు ఇవి, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వచ్చాను. ఒక మిమిక్రీ ఆర్టిస్టుగా 35 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, అటు అమెరికా, ఇంకా ఇతర దేశాల్లో కూడా చేస్తున్నాను. అందరూ చాలా మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను తప్పకుండా నాకు ఓట్లు వేయిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.